ఫ్రంట్ పార్ట్లో ఇలా ఇలా చేసుకొని ఈ పీస్ ఉంది కదా, ఇది ఎంత ఉందో చూసారా మీరు? ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు, అంటే పూర్తిగా 1 ఇంచ్ వరకు మనకు షేప్ అనేది ఉండిపోయి ఇది మొత్తం కుచ్చులాగా కనిపిస్తుందండి. ఫ్రంట్ సైడ్లో మనకు ముడతలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ షేప్ అనేది మనం తీసేస్తే కనుక డ్రెస్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఒంటికి అద్దుకున్నట్టుగా కూర్చుంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఖర్చులు అయితే ఇచ్చుకోవాలండి, ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్లో కావాలి అనేసి ఈ ఖర్చులు ఇచ్చింది మనము ఫ్రంట్ సైడ్స్ అయితే కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము డ్రెస్ మెటీరియల్ని ఇలా వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఈ డ్రెస్ని మనం ఇలా వేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ ఎక్కడున్నాయండి? ఇక్కడున్నాయి. ఫ్రంట్ సైడ్స్ ఏది వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమొస్తుందో ఒకసారి చెప్పేయండి. ఇప్పుడు నేను కట్ చేసిన కర్వ్ షేప్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ వేసుకోవాలండి. షేప్ ఇవ్వనిది వచ్చేసి బ్యాక్ పార్ట్లో వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే కోరా సైడ్స్ దగ్గర నుంచి కుట్టుకుంటా ఇలా పైకి వస్తారనమాట. అలా అయితే అస్సలు కుట్టుకోవద్దండి. ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి కుట్టుకుంటే కనుక మనకు ఫ్రంట్లో పీకినట్టు ఉండదు, బ్యాక్లో పీకినట్టు ఉండదు. ఒకవేళ ఈ సెంటర్ కలపకోకుండా ఇది కొంచెం అటు సైడ్కో లేకపోతే ముందరికి ఇటు సైడ్కో వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఫ్రంట్ సైడ్కి వచ్చేసినప్పుడు మనకు ఫ్రంట్కి డ్రెస్ మొత్తం ఫ్రంట్కి లాగేస్తుంది అనమాట. అదే మనం ఇది పైకి ఇలా వచ్చేసింది అనుకోండి, ఇది బ్యాక్ అనేది పీకేస్తుంది అనమాట. అది 2 రాకుండా మనకు సరి సమానంగా షోల్డర్స్ దగ్గర సెంటర్లో మనకు డ్రెస్ కూర్చోవాలి. ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మన షోల్డర్ మీద సెంటర్గా ఇలా టైట్గా కూర్చోవాలి. అంటే కనుక మనము ఈ సెంటర్ కలుపుకొని నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? మీరు నీట్గా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ ఇలా పెట్టుకొని ఈ టిక్ మార్కింగ్ దగ్గరికి మనము 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇది కూడా ఎలా కుట్టాలో కూడా నేర్పిస్తాను. ఇలా ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వరకు మనం ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా, ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వస్తున్నాం. చూడండి, వస్తున్నాను. ఇక్కడ నుంచి కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత నీట్గా ఎండ్ వరకు రావాలి. అండ్ ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ ఈ క్లాత్ని మనం ఇలా పీకకూడదు అనమాట. ఈ హ్యాండ్ని కొంచెం అటు ఇటు పీక్కుంటూ కుట్టుకుంటా సరిపోతుంది, ఏం కాదు. బట్ ఈ క్లాత్ని అయితే అస్సలు పెరగకండి, ఎందుకంటే ఇది పెరిగితే కనుక జిల్లి లాగా వచ్చేస్తుందండి. అలా రాకుండా మనము ఈ షేప్నే మనం ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా దొబ్బుకొని దీంతో ఈ హ్యాండ్తో ఇలా దొబ్బుకోవాలి. ఈ క్లాత్ని మనం ఈ వేళ్ళతో మనము ఎక్కడికి రావాలి అంటే కనుక అక్కడికి ఇలా తిప్పుకుంటా పెట్టుకుంటా రావాలన్నమాట. ఓకేనా? నేను చూపిస్తున్న విధంగానే మీరు ఇలా చేసుకోండి. ఓకే, ఇక్కడికి. ఓకేనా? కరెక్ట్గా మన ఖర్చుల దగ్గరికి అయితే మన ఖర్చులు అయితే కరెక్ట్గా వచ్చేసాయి. ఓకే, ఇంతవరకు వచ్చేసింది కదక్క, ఇంకా కట్ చేసేసుకోవాలా అంటారు చాలామంది. అక్కడికైతే కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఇది ఇలా తిప్పుకొని దీనిపై నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. మనం కుట్టిన ఒక క్లాత్ని కుట్టాం కదా, ఒక సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఆ కుట్టు మీద మళ్ళీ కుట్టు వచ్చేటట్టుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వెళ్ళిపోయి మళ్ళీ మనము సెంటర్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. ఇక్కడి నుంచి కుట్టుకుంటూ వస్తే. ఓకే, సెంటర్ దగ్గరికి వచ్చేసాం కదా, ఈ సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ ఈ రెండింటిని కలుపుకుంటూ మనం మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. వేసుకుంటూ వచ్చి మళ్ళీ మనము ఈ క్లాత్ దగ్గరికి లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చేయాలన్నమాట. ఓకే, ఏమన్నా టిక్కులు చమ్కీలు అవి ఉంటే కనుక చూసేసుకొని కొట్టుకోండి నీట్గా. మళ్ళీ లేకపోతే సూది అనేది ఇరిగిపోతుంది. ఇక్కడికైతే స్టోన్స్ అయితే లేవండి.